హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని ఈజీగా, క్విక్గా, ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి. ఈ ఫిష్ ఫ్రైని మనం క్విక్గా 10 to 15 మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే కాసేపు మ్యారినేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకెందుకు లేట్, మరి ఈ టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. ఫిష్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: ఫిష్ 1.5 kg, సాల్ట్ సరిపడినంత, కారం 3 టీ స్పూన్స్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు హాఫ్ టీ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ఫిష్ ఫ్రై మసాలా 2 టీ స్పూన్స్. ఫిష్ ఫ్రై కోసం ముందుగా చేప ముక్కల్లో నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి వాటర్ వేసి 4 to 5 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి. ఉప్పు నిమ్మరసం వేయటం వలన చేపల్లో ఉండే నీచు వాసన అనేది పోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక ప్లేట్ని తీసుకోండి. ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత కారం యాడ్ చేయండి. నాన్ వెజ్ కదండి, కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే నిమ్మరసం కూడా వేసుకోండి. నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం ధనియాల పొడి, జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపుని యాడ్ చేయండి. అలాగే ఫిష్ ఫ్రై మసాలా పౌడర్ను కూడా యాడ్ చేయండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేట్లు బాగా మిక్స్ చేయండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని మనం ఫిష్ ముక్కలకి పట్టించాలి. సో అలా పట్టించేలాగా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని ఒక్కొక్క ఫిష్ ముక్కకి కూడా మసాజ్ చేస్తున్నట్లుగా ఈ మసాలాను బాగా పట్టించండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముక్కకి పట్టిస్తే చక్కగా పడుతుంది. అన్ని ముక్కలకి ఒకేసారి కాకుండా ఇలా పట్టించండి. అప్పుడు మనకి ఈవెన్గా మసాలా అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఫిష్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అన్ని ముక్కలకి మసాలాను బాగా పట్టించండి. ఆ తర్వాత ఈ ఫిష్ ముక్కలను మనం ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే 1 అవర్ వరకు అయినా సరే మ్యారినేట్ చేసుకోండి. కానీ 30 మినిట్స్ వరకు కంపల్సరిగా మ్యారినేట్ చేసుకుంటే ఫిష్ అనేది పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ ఫిష్ని మనం పక్కన పెట్టేసుకుందాం. 30 మినిట్స్ తర్వాత ఈ ఫిష్ పీసెస్ని మనం ఫ్రై చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని 1 by 1 ఆయిల్లో స్లోగా యాడ్ చేసుకోండి. అయితే మీరు తీసుకున్న ప్యాన్లో ఎన్ని ఫిష్ పీసెస్ అయితే పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి. మొత్తం అన్నీ ఒకేసారి యాడ్ చేయొద్దు. అలా చేస్తే ఫిష్ ముక్కలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నాకు ఇక్కడ 5 పీసెస్ వరకు సరిపోయాయి. ఒకవేళ ఫిష్ పీసెస్ ఇంకా మిగిలితే నెక్స్ట్ బ్యాచ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఏదైనా స్పూన్తో ఫిష్ పీసెస్ని టర్న్ చేసుకోండి. టర్న్ చేసిన తర్వాత అదే మీడియం ఫ్లేమ్లో మరొక 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా ఫిష్ని టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఫిష్ అనేది ఫ్రై అవ్వడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. మీరు ఒకసారి ఫిష్ అనేది ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకోండి. 20 మినిట్స్లో ఫిష్ అనేది ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిన తర్వాత వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. అయితే ఇవి చల్లారిన తర్వాత కంటే కూడా వేడిగా ఉంటేనే చాలా బాగుంటాయి. అందుకని తినే ముందు మాత్రమే ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీయో. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. నేను చూపించిన ప్రాసెస్లో మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.